హాయ్ అండి. ఈరోజు వచ్చేసి క్లాస్లో అయితే ఇంకొక శారీ కుచ్చు డిజైన్ అయితే చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీకి వచ్చేసి పైన అయితే నేను కట్ పూస అండ్ శారీకి వచ్చిన కలర్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. స్మాల్ కట్ పూస అండి, సిల్వర్ కలర్ కట్ పూస అయితే యూజ్ చేశాను. డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే నీడిల్స్లోకి 60 స్టాండ్స్, ఒక కలర్ 60 స్టాండ్స్ ఎక్కించుకోండి నీడిల్లోకి. ఇంకొక కలర్ వచ్చేసి 60 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి నీడిల్లోకి. అలా ఎక్కించుకుంటే కుచ్చు మొత్తము 120 స్టాండ్స్ అవుతుంది టోటల్. చూడండి, ఈ విధంగా అయితే మనము ముందుగా తీసుకోవాలి. శారీ కింది నుంచి నీడిల్ అయితే తీసుకోవాలి. ఇందులో కూడా నీడిల్లోకి వచ్చేసి నేను 60 స్టాండ్స్ అయితే ఎక్కించాను. నీడిల్లోకి ఎక్కించడం 60 స్టాండ్స్ అంటే నీడిలోకి ఎక్కాక మొత్తం 120 స్టాండ్స్ అవుతుంది మనకు. టోటల్ బ్లూ కలర్ 120 స్టాండ్స్ అండ్ బేబీ పింక్ కలర్ 120 స్టాండ్స్ అవుతుందండి మనకి. కుచ్చు మొత్తం రెడీ అయ్యాక మాత్రం 480 స్టాండ్స్ అవుతుంది మనకి. ఒక కుచ్చుకు మాత్రము 480 స్టాండ్స్ అయితే అవుతుంది మనకి. నీడిలోకి ఎక్కించుకోవడానికి మాత్రం మనము 60 స్టాండ్స్ అయితే, ఈచ్ కలర్ 60 స్టాండ్స్ అయితే ఎక్కించుకోవాలి. కుచ్చు మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకు ఎంత పొడుగు కావాలో అంత అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. డబల్ కలర్ శారీకి అయితే చాలా అంటే చాలా లుక్ వచ్చింది. తర్వాత మనము ఏ విధంగా బీడ్స్ కుట్టుకోవాలి, కట్ పూస అండ్ కలర్ బీడ్స్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. డిజైన్ అయితే శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చేసి మనం బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా మనకైతే బీడ్స్ ఏం కావాలి, కట్ పూస అండ్ కలర్ బీడ్స్ అయితే కావాలండి మనకి. చూడండి, కట్ పూస అండ్ కలర్ బీడ్స్ అయితే యూస్ చేస్తాము. చూడండి, డిజైన్కి ఈ కట్ పూస అయితే యూస్ చేస్తాం కదా. కట్ పూసకు వచ్చేసి మనము స్మాల్ నీడిల్ అయితే తీసుకోవాలండి. పెద్ద సైజు నీడిల్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే మనకి కట్ పూసలోకి ఎక్కదండి నీడిల్ వచ్చేసి మనకి. సో అందుకని చెప్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుందండి స్మాల్ నీడిలు. చూడండి, ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే మనం కలర్ బీడ్ ఎక్కిస్తామండి. చూడండి, కట్ పూస ఒకటి ఎక్కిస్తున్నాను. ఎక్కించిన తర్వాత దాన్ని ఎలా పెట్టుకోవాలి అంటే మనము ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డౌన్లోకి అయితే పెట్టేసేయండి. ఈ విధంగా అయితే పెట్టండి. కుచ్చు దగ్గరగా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మళ్ళీ నీడిల్ని శారీ పైకి అనేసుకొని ఆ కట్ పూస లోపల నుంచి అయితే బ్యాక్ సైడ్ అయితే అనేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అనేది అనుకోండి నీడిల్ని. అనుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక కలర్ బీడ్ అండ్ 1 కట్ పూస అయితే తీసుకోండి. టోటల్ వచ్చేసి మనం 5 కట్ పూస అయితే యూజ్ చేస్తాం. 4 కట్ పూస అయితే యూజ్ చేస్తాము. చూడండి, ఈ విధంగా అయితే మళ్ళీ శారీ కుచ్చు దగ్గర మాత్రమే నీడిల్ని దించుకోండి. మళ్ళీ పక్క నుంచి నీడిల్ని పైకి అనుకోవాలి శారీ కింద నుంచి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ సైడ్ అయితే అనుకోండి నీడిల్ని. అనుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఒక కలర్ బీడ్ అయితే తీసుకోండి. ఒక కలర్ బీడ్ అండ్ ఒక కట్ పూస అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి మనము. కట్ పూసలోకి అయితే స్మాల్ నీడిల్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఆ నీడిల్ కట్ పూస లోపలికి హోల్ పెద్దగా ఉంటే ఎక్కదండి. సో చాలా సన్నగా ఉన్న నీడిల్ అయితే ఎక్కించుకోవాలి. ఈ నీడిల్లోకి వచ్చేసి 2 స్టాండ్స్ థ్రెడ్ మాత్రమే ఎక్కుతుంది. చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నా వీడియోస్ నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికైనా రా మెటీరియల్ కావాలి అంటే షార్ట్స్లో అలా అయితే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే గోల్డ్ వచ్చేసి ఒక 50-60 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. సిల్వర్ వచ్చేసి ఒక 10 టైప్స్ అయితే ఉన్నాయి బీడ్స్. అండ్ కట్ పూస అవైలబుల్ అండి. ఈ స్మాల్ కట్ పూస అయితే అవైలబుల్ లేదు. కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదండి, ఆ కట్ పూస అండ్ షుగర్ బీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మళ్ళీ మనం బీడ్స్కి లాక్స్ అనేది వేసుకుంటూ రావాలి. ఎందుకంటే బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయి లాక్స్ వేయడం వల్ల. చూడండి, డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి అయితే ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్
ఫైనల్గా అయితే శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే యాడ్ చేశానండి. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేశాను. డిజైన్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా డిజైన్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. మనం ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. నీడిల్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంటుందండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి ఇది 49 క్లాస్ అండి. ఇప్పటివరకు 48 క్లాసెస్ అయితే అయిపోయినాయి. ఇది 49 క్లాస్ అండి. ఈచ్ క్లాస్లో అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను చూపించాను. సేమ్ డిజైన్స్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించాను. ఫైనల్గా శారీ మొత్తం వేసాక ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.